యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ప్రియా దేవుని సంఘమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహోన్నతుడు మహాగరుడువైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, 9వ మాసంలో 15వ దినము ఇటు రీతిగా నీ పాద సముఖములో ఉండి మిమ్మల్ని ఆరాధించేటువంటి శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని ఉంచినందుకు ఆయనకి స్తోత్రాలు. నాయనా, ఇది సమయాన్ని చూడలేని మాకంటే యోగ్యులు, ఘనులు, ఉన్నతమైన వారు, జ్ఞానవంతులు ఉన్నారు. వారెవరికి లేనటువంటి ఆధిక్యత నిబిడలమైన మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. ఈ వాక్యం సెలవిస్తుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని. ఆ ధన్యుల వరుసలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీరు. వందనాలు. ఇది నాయన ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మా మార్గాలను సరళము చేసి నడిపించారు. వందనాలు. రీతిగా నా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. పాడిన ప్రతి బిడ్డను, వారి స్వరాలను మీరు బలపరచి దీవించండి. తదుపరి ఆరాధన క్రమములో మీరు మాతో ఉండండి నాయన. వాక్య పఠనములో, విజ్ఞాపనములో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో, ఆరాధన అంతటిలో మీరు మాతో ఉండమని, మీ ఆత్మని ఇక్కడ సంచరింపచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన సంఘమంతటిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రావలసినదో వారు కూడా సకాలంలోనే నీ పాద సముఖమునకు రావడానికి మార్గము సరళం చేసి వారిని సిద్ధపరిచి త్వరపెట్టండి. వాతావరణాన్ని, విద్యుత్తును మీ స్వాధీనం అందించుకుని ఈ ఆరాధన కేవలము నీ నామ మహిమార్థమే మాత్రమే జరగడానికి సహాయం అనుగ్రహించి సమస్తమైనటువంటి ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనం అందరం కూడా అదే రీతి నిల్చోండి. 111వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 111వ సంకీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు కలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు.
తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించుగాక. ప్రియులారా, మనమందరం కూడా అదే రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 413వ పాట పాడుతూ ఈ ఆరాధన క్రమంలో మనము ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 413వ పాట, నీవు తోడైన చాలు యేసు నిత్యము నాకది మేలైనటువంటి ఆ పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. ఎవరైనా మైక్స్ తీసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ పాట పాడాలని ఆశపడితే కలవచ్చు. నీవు తోడైయున్నా చాలు యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్ల గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. నిన్ను బోలు రక్షకుండేడి క్రీస్తు నన్ను బోలు పాతకుండేడి. క్రీస్తు నన్ను బోలు పాతకుండేడి. నిన్ను నమ్ము వారలకు నీ వసగుచుందువు. తనరా పాప క్షమ దయచేత నిలలోనా. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి. ప్రభు నా పాటి దుర్బలుండేడి. కాపాడుచుందువు కలకాలమును నీవు. నీ పాద సేవకుల నీ నేర్పురంజిల్లా. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ఉపకారి ఏడి
కర్తనా వంటి కడు దీనుండే కర్తనా వంటి కడు దీనుండే జీవులకును కల్గు జీవంబులిచ్చుచు జీవాధారములొసగి జీవుల బ్రోచెడి నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ధనవంతుడేడి యేసు నా వంటి ధనహీనుండేడి యేసు నా వంటి ధనహీనుండేడి ప్రోవులయ్యున్నవి ఈవులు నీయందు నీవు వానిలో సంగి నిరతంబు ననుగావు నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు మరలా ఇటు రీతిగా మనందరినీ ఆయన పాద సముఖములో కూర్చుండబెట్టి స్తుతి చేయడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకే ఘనత కలుగునుగా. మరి నేటి పరిశుద్ధ దినములో ధ్యానించడానికి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి 17 వచనం గల భాగాన్ని ఇది నా ధ్యాన వాక్యంగా మనము చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి 17 వచనం గల భాగాన్ని ఇది ధ్యాన వాక్యంగా మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని రోజా చదివి వినిపిస్తుంది. తదుపరి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు పేరట అందరికీ వందనాలండి. ఈ రోజు కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. అందరితో సమాధానం పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోననియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినేనని మీరు ఎరుగుదురు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహామిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠమని సెలవిచ్చిన మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నాయన ఒక ఆదివారం దినాన నీ పరిశుద్ధ మందిరంలో మేము విధంగా నివసించే భాగ్యం మాకు ఇచ్చావు నాయన.
మేము ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. ఒక్క దినము నీ మందిరావరణలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం ఇచ్చిన నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసు నాయనా నీకు వందనాలు. అల్పును అయోగ్యును ఎందుకు పనికిరాంటి వాడిని నేను అనుకున్నప్పుడు ప్రభా, నీవు మాత్రం నీ దృష్టిలో మేమందరం నీ చేతితో తయారు చేసిన మట్టి బొమ్మలం ప్రభా. ప్రతి మట్టి బొమ్మకు కూడా ప్రభా నువ్వు ప్రాణాన్ని పోసి వారి జీవనాన్ని ఏ విధంగా ఉండాలో సమస్తం సృష్టించిన నా తండ్రి నీకే వందనాలు. అది మేము గ్రహించి నీ యందు భయభక్తులు కలిగి నీ యందు స్తుతించి నిన్ను ఆరాధించుకొని మేము చేసే ప్రతి ప్రార్థన నీ సన్నిధానికి చేరుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ప్రార్థన అనే జీవితాన్ని మా జీవితాల్లో నేర్పించావు నాయన. మేము చేసిన ప్రతి ప్రార్థన వింటున్నా ప్రభా, వినే దేవుడు నాయన. ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచావు నాయన. ఏ విషయంలో కూడా మమ్మల్ని కించపరచుకుంటా మమ్మల్ని దీవించినావు నాయన. నీకు వందనాలు, స్తోత్ర. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. తండ్రి నువ్వు ఈ దినాన్ని ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము నడుచుకునే భాగ్యం దయచేయండి. వాక్యం చదివిన బిడ్డను మరి సంఘంలో ఉన్న బిడ్డలు అదేవిధంగా ప్రభా ఈ దినము ప్రభా దైవజనులు దూర ప్రాంతం నుండి ఆ బిడ్డ తండ్రి ఎంతో మరి ఆ నాన్నగారు తండ్రి మరి నీ యందు నిద్రించినప్పటికీ ప్రభా ఆ బిడ్డ దూర ప్రాంతం నుండి వచ్చి ప్రభా ఈ దినాన మా సంఘంలో ఉన్నందుకు నీకు వందనాలు. నీ మందిరావరణలో ఆయన స్తుతించి ఆరాధించే భాగ్యం ఆయనకి దయచేసావు. అలాగే తండ్రి పాస్టమ్మ గారికి పాపని కూడా దీవించండి ఆయన. మరి అయ్యగారికి తండ్రి మంచి ఓదార్పు ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. తండ్రి అయినా నీవు ఉన్నావు తండ్రి, నీపై మేము భారం వేసుకొని ముందుకు నడుచుకునే భాగ్యం దయచేయండి నాయన. నిన్ను నమ్ముకుని నిన్ను ఆశ్రయించి వారికి ఎటువంటి కొదువు ఉండదని చదివించావు నాయన. నీకు వందనాలు, స్తోత్రం. ఈ దిన తండ్రి నీ దీనదాసుడు పవిత్రమైన నీ బైబిల్ గ్రంథంలో చెప్పే ప్రతి వాక్యాన్ని ప్రభా మా హృదయ అంతరంగాల్లో తండ్రి ఉంచుకొని ప్రతిదీ నెమ్మర వేసుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయమని పాపిని చిన్న ప్రార్థనలు కించమని యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించిన రోజాను దేవుడు దీవించునుగాక. ప్రార్థనలో నడిపించినటువంటి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతి చేస్తూ కనపరుద్దాం. అందరూ లేచి నిలబడి తల ఉంచి కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధనలో మనము పాలిభాగస్లో అవుదాం. మరి సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వారు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన నడిపించాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరం మౌనంగా ఉండి మన నేత్రములను మూసుకొని ఆ పరిశుద్ధ దేవుని పట్ల మన ఏకాగ్రతను నిలిపి ఆయన నామాన్ని స్తుతించి మహింపరిచి ఈ స్తుతారాధనతో ఆయన్ని కనపరచాలనే మనవుతో మీ అందరికీ సహకరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చేసిన ఈ లోకంలో మనకు అనేక రకమైనటువంటి శోధనలు, వేదనలు, సమస్యలు సమాధానం లేకుండా ఉండుట ఎంతో విశేషమైనటువంటి విషయాల్లో కూడాను మనం దూరపరచబడినప్పటికి కూడాను ఈ పాట ద్వారా ఆయనకి మహింపరిచి ఈ పాటలో మన హృదయాలు కదిలింపబడి దేవునికి మహింపరచబడాలని మనవి చేస్తూ పాడుతూ ఉన్నాను. ప్రియులారా, పాట మీ అందరికీ తెలిసిందే. గతంలో స్తుతారాధనలో ఉపయోగించినటువంటి పాట. ఈ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించి ఆ దేవుడికి మహింపరచాలని అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ఆ యొక్క దేవుని నామానికి మహింపరచాలని మనవి చేస్తూ ఉన్నాను. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనుకోని శ్రమలెన్నైనా ఆత్మీయుల ప్రేమనైనా అసమానమైన నా దేవుని ప్రేమ బహుమైన బాహువుగా నేను వేడును.
యేసు నిన్ను నిలిచి నీ యందు నీకు చేసిన కనుక ఆయనే మహింపరిచి, ఆయనే గణపరిచి, ఆయనే స్తుతిద్దాం. పల్లు కాకి లోకము నిందించిన ఏకాకివై నీవు రోదించిన. లోకం నిందిస్తూ ఉంటుంది, అయినప్పటికీ కూడా మన దేవుని భయపడకూడదు. పల్లు కాకి లోకము నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేములే. నవ్వినోలంతని ముందు కళ్ళు వంచేను ఇక ముందు, నవ్వినోలంతని ముందు కళ్ళు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, దేవునికే మహిమ. హల్లెలూయా. ఉందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుని కార్యాలు. శ్రమలెన్నొచ్చినా, బాధలెన్నొచ్చినా, ఆత్మీయమైనటువంటి ప్రేమ మనల్ని విడిచిపెట్టిన అసమానమైన మన దేవుడు మనకి ఎప్పటికీ విడవడు, ఎడబాయుడు, ఎన్నడు మరువుడు కనుక ఆయన మరోసారి స్తుతిద్దాం. అనుకుని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేశాను కనువిందు, యేసు నిలిచాడు నీ ముందు కనులు చేశాను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఆ గొప్ప దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవుని కోసం ఎన్ని పాటలు పాడినా, ఎంత సమయం ప్రార్థన కేటాయించినా ఆయన చేసిన ఉపకారంలో మనం దేవునికి ఏ మాత్రం కూడాను సాటి కాలేనే కాము కనుక మనల్ని తన ఆత్మీయమైన స్వభావంతో, ఆత్మీయమైన హృదయంతో, తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనందరినీ నిర్మించి మన ద్వారా సంతోషపడాలనే ఆరాటంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక ఏఆర్ స్టీవెన్ సార్ గారు స్తుతి ఆరాధన గీతం మరొకసారి తలుచుకొని పాడుకుందాం. స్తోత్రము స్తోత్రమని నిన్ను కొనియాడెదము. చప్పట్లో స్తోత్రము స్తోత్రమని నిన్ను కొనియాడెదము. హల్లెలూయా హల్లెలూయని నిన్ను కొనియాడెదను. ఉల్లసించెదనయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుతు నిన్నే రారాజువని. ఉల్లసించితనయ్యా నీ సన్నిధిని, సన్నుతింతు
దేవుడు ఆయనే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శక్తి దేవుడు ఆయనే, గొప్ప చేయగలిగిన దేవుడు ఆయన కనుక ఆయనకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? మన హృదయమైన తలుపులు తెరిచి తనకి ఆహ్వానించి ఆ వాక్యం మన ప్రేరేపణలో కలగజేసుకొని ఆ వాక్యం ద్వారా మనం ఇమిడి ఉండి ఆయనకే మహింపరుద్దాం, ఆయనకే గణపరుద్దాం, ఆయనకే కీర్తి చెల్లిద్దాం, ఆయనకే స్తోత్రాలు స్తుతులు చెల్లిద్దాం. స్వస్థపరచు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము, స్వస్థపరచు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము. తృప్తిపరచగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదను, తృప్తిపరచగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదను. పరలా ఉల్లసించదనయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుతు నిన్నే రారాజువని. ఉల్లసించదనయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుతు నిన్నే రారాజువని. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము, హల్లెలూయ హల్లెలూయని నిన్ను కొనియాడెదము. శక్తిని దేవుడు ఆయనే, కీర్తన పాడెదము. శక్తినిచ్చి మహిమనిచ్చి గణపరిచి మన స్వభావం అంతా ఆయన ఎరిగి ఉన్నాడు. మనము తల్లి గర్భంలో నివసించిన మొదలుకొని నిర్మింపబడక మునిపే మనల్ని కనిపెట్టుకొని కూర్చున్న గొప్ప తండ్రికి మహింపర్దాం. శక్తినీయు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము, శక్తినీయు దేవుడవు నీవేయని కీర్తన పాడెదము. గొప్ప చేయగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము, గొప్ప చేయగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము. పాడదాం. ఉల్లసించదనయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుతు నిన్నే రారాజువని. ఉల్లసించదనయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుము నిన్నే రారాజువని. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము, హల్లెలూయ హల్లెలూయని నిన్ను కొనియాడెదము. ఉల్లసించదమయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుతు నిన్నే రారాజువని. ఉల్లసించదమయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుము నిన్నే రారాజువని. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము, హల్లెలూయ హల్లెలూయని నిన్ను కొనియాడెదము. ఉల్లసించదనయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుతు నిన్నే రారాజువని. 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 స్తోత్రము స్తోత్రమని నిన్ను కొనియాడెదను, హల్లెలూయ హల్లెలూయని నిన్ను కొనియాడెదను. ఉల్లసించదనయ్యా నీ సన్నిధిని, సన్నుతింతుతు నిన్నే రారాజువని. 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 అలాగే అందరం కళ్ళు మూసుకుందాం. ఆ గొప్ప దేవుడు సర్వశక్తివంతుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలము? ఆయనకి మనల్ని బట్టి ఏం కోరి ఉన్నాడు? విరిగి నలిగిన హృదయం కలిగి
నా యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడికి నిత్య జీవం ప్రస్తావిస్తానన్న ఆ గొప్ప దేవునికి మహిమార్థమై మన ప్రార్థన రూపంగా, మన స్తుతారాధన రూపంగా, మన వాక్య పరిచర్య రూపంగా, అలాగే మనం వీక్షిస్తున్నటువంటి ప్రసంగాల రూపాన మనమంతా గ్రహించి ఆయనకి మహింపరుద్దాం. ఆ గొప్ప దేవుడు సర్వశక్తి నామాన్ని బట్టి మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి సంఘ ప్రెసిడెంట్ గారు ప్రార్థనలో నడిపించి ఈ స్తుత కార్యక్రమం ముగిస్తారని మనవి చేస్తున్నాను. మా పరమ తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములైనా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో ప్రభా మరొక స్తుతి ఆరాధన మేమందరం కూడా పాలు పంచుకొని మంచి అవకాశం ఇచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. మరి బిడ్డలు చేసేటువంటి ప్రార్థన, బిడ్డలు చేసేటువంటి స్తుతి సమస్తము మీకు ఎరుగున్నాయన. నిజమే ప్రభా, మాకు ఆపదలు వచ్చినప్పుడు ప్రభా మీరే సహాయం చేస్తారు ప్రభా. బలహీనతలు ఉండేటప్పుడు ధైర్యం ఇచ్చే స్థలము కేవలము చర్చి మాత్రమే అని ప్రభా. మరి బిడ్డలు చేసినటువంటి ప్రార్థనలు, బిడ్డలు చేసిన స్తుతి ఆరాధనల నుండి నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా ఆశీర్వదించండి ప్రభా. ప్రభా మరి వృద్ధులైతేనేమి, యవనస్తులైతేనేమి, చిన్న బిడ్డలైతేనేమి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నైనా. ఇలాంటి స్తుతి ఆరాధన ఎన్నో మేము చేయలాగన సహాయం చేసి నడిపించమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం నిశ్శబ్దంగా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దమా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. ఇటు రీతిగా దేవుడు తన మహాకృపను బట్టి ఈ 9వ మాసంలో 15వ దినం 3వ పరిశుద్ధ ఆదివారంలో ఆయన పాద సన్నిధిలో మనమందరం కూడా నివసించడానికి, ఆరాధించడానికి ప్రవహించినటువంటి ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునగాక. మరి సమయంలో చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు ప్రియ ప్రభువును రక్షకుడైన యేసే నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రిమోట్ ఎక్కడ ఉంటుంది? ఆ సోఫాలు ఎక్కడ ఉంది? పిల్లల దగ్గర. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల భాగము మన మధ్యలో చదువుగా విన్నాం. వీటిలో నుండి శ్రేష్టమైన ఒక మాట నేను చదువుతాను, దయచేసి గమనించాను. 14వ వచనంలో 2వ భాగం మనందరికీ పరిచయమైన మాట. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు అనే మాట. దేవుని బిడ్డలుగా మనందరి జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం. వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది, పరిశుద్ధత లేకుండా మనము దేవుని చూడలేము. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ప్రభువుని ఎప్పుడు చూస్తామండి మనము అని. అందులో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రభువుని మనం ఎప్పుడు చూస్తామంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన మేఘారూరుడై ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో దిగి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము ఆయన ఎదుర్కొన్నప్పుడు ప్రభువుని చూస్తాం. అప్పుడు కూడా మనము ప్రభువుని చూడాలి అని అంటే మనకేం కావాలంట చెప్పాలి? పరిశుద్ధత కావాలి. భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధులుగా లేకుండా ప్రభు రాకడ సమయంలో నేను ఆయన ఎదుర్కొంటానంటే అది ఎంత మాత్రం కూడా అయ్యే పని కాదు. ఒకవేళ పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడడు, ఇదే నిజమైతే మనల్ని ప్రేమించేటువంటి దేవుడు ఏమండి మనము పరిశుద్ధంగా జీవించడాన్ని అసాధ్యం చేస్తున్నాడా అని అంటే అది ఎంత మాత్రం కూడా కాదు. అనునిత్యము కూడా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు నీవు నేను అనగా ఆయన ప్రేమించిన మనం అందరం కూడా పరిశుద్ధులు ఉండాలి అనేది ఆయన యొక్క ఆలోచన. అయితే ఈ పరిశుద్ధత విషయంలో అపవాది ఎప్పటికప్పుడు మనల్ని గూర్చి
దేవుని గూర్చి మన మనస్సులో పలు అబద్ధాలను నింపుతూ ఉంటాడు. పరిశుద్ధత నీకు అవసరమా? నువ్వు జీవించే జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? అసలు పరిశుద్ధంగా ఉండడం నీ చేతనవుతుందా? నీ వల్ల అవుతుందా? ఎంతకాలం క్రైస్తవుడిగా జీవించిన పరిశుద్ధుడిగా నీవు మారగలవా అనేటువంటి ఒక సందేహాన్ని మన హృదయాల్లో నింపుతూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే అపవాది అలా ఆ అబద్ధాన్ని మన మనసులో నింపాడో అవి మనకి ఒక సాకులాగా మారిపోతాయండి. ఆ సాకులాగా మారిపోయినప్పుడు మనలో కలిగేటువంటి భావోద్వేగం ఏంటంటే, ఈ పరిశుద్ధత అనేది విసిగెత్తించేస్తుందండి అంటాం. అంటే ఇది మనము కావాలని చెప్పే మాట కాదు, కానీ అపవాది మన మనస్సులో నింపినటువంటి అబద్ధాన్ని ఒక సాకుగా మలుచుకుంటాం. ఏం చేస్తామంటే, పరిశుద్ధత విసిగెత్తిపోతున్నామండి పరిశుద్ధులుగా ఉండి. నేను అనుకుంటాను, బహుశా నిజ విశ్వాసులుగా ఉన్న ఎవరు కూడా పరిశుద్ధురాలు ఉండడే నేను విసిగెత్తిపోతున్నాను అనే మాట అనరేమో. నమ్మిన వారు స్తోత్రం చెప్పాను. నేను చెప్పిన వాడు అర్థమైంది, నేను మరలా చెప్తున్నాను. నిజ విశ్వాసులుగా ఉన్నటువంటి వారైనా పరిశుద్ధులుగా ఉండే విధానం నాలో విసుగు తెప్పిస్తుంది అనేటువంటి మాట బహుశా ఎవరు పలకరు. కారణం ఏంటంటే, కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. హృదయ శుద్ధి గలవారు చెప్పాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రకటించాడు. ధన్యులు అనే మాట ఇంగ్లీష్లో ఉన్నటువంటి సింప్లిఫైడ్ బైబిల్లో ఒక చక్కటి మాట రాశాడు. ఏంటి ధన్యత అంటే, ఒకరు మనల్ని చూచి అసూయ పడేంత సంతోషం గలవారంట ధన్యులంటే. అర్థమైందా? నేను మరలా చెప్తున్నాను. సాధారణంగా మనకు అసూయ ఎప్పుడు కలుగుతుంది? మనుషులకు సాటి మనిషి మీద అసూయ ఎప్పుడు కలుగుతుంది? గతంలో ఒక మాట చెప్పాను నేను. ఒక వ్యక్తి అట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. అయ్యా, నా కడుపులో మంట అని వెళ్ళాడట. డాక్టర్ గారు అన్ని టెస్టులు చేశాడంట, మందులు ఇచ్చాడంట, కానీ కడుపు మంట తగ్గలేదు. డాక్టర్ గారికి అనుమానం వచ్చిందట. అనుమానం వచ్చి, అయ్యా అసలు ఎప్పటి నుంచి నీ కడుపు మంట మొదలైంది అని అన్నాడట. ఏమడిగాడు? ఎప్పటి నుంచి నీ కడుపు మంట మొదలైందంటే అన్నాడట. డాక్టర్ గారు, నా ఎదురింటోడు కారు కొన్నాడండి, అప్పటి నుంచి నా కడుపు మంట స్టార్ట్ అయింది అన్నాడు. ఎందుకు మాట ఇప్పుడు అంటే, మానవులుగా సహజమైన అసూయ ఎప్పుడు వస్తుందంటే, ఎదుటి మనిషి మనకంటే ఎదుగుతూ ఉన్నప్పుడు, ఎదుటి మనిషి మనల్ని మించి ఆత్మీయతలో కొనసాగుతున్నప్పుడు, తోటి విశ్వాసి మనకు మించి పరిశుద్ధులుగా అంటే లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టినప్పుడు అసూయ కలుగుతుంది. కానీ ఈ ధన్యులు అనేటువంటి మాట ఏంటంటే, ఒకరు చూసి అసూయ పడేంత సంతోషం గలవారట ధన్యులంటే. అంటే మనం ధన్యులుగా ఉండాలంటే వేరే వాళ్ళు మన ఆత్మీయ జీవితాన్ని చూసి ఏం చేయాలి? అసూయ చెందాలి. వీళ్ళు ఏంటి ఎంత భక్తిగా ఉన్నారు, ఆ యేసు ప్రభువులు ఏముంది, క్రీస్తులు ఏముంది, బైబిల్లో ఏముంది అంటే అసూయ సంతోషం గలవారంట, ఉల్లాసవంతులుగా ఉంటారట, ఆనందభరితులుగా ఉండేవారు ధన్యులంట. అంతేకాకుండా ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కలవారు అని వివరించబడింది ఆ బైబిల్. మరి ఈరోజు ఆ ధన్యత మనం పొందుకున్నాము. ఆ మాట మనం ఆలోచించాలి. ఎందుకంటే పరిశుద్ధత అనేది మనకి ఎప్పుడు కూడా సంతోషాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది, కానీ విసుగు తెప్పించదు. కానీ ఇన్ని సంవత్సరాల మన జీవితంలో ఎప్పుడైనా పరిశుద్ధత విసుగెత్తించిందని అనిపించిందంటారా? ఏమండి? అయితే నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ ఎవరికైనా ఆ మాట అనగా అంటే ఈ పరిశుద్ధ జీవితం అనేది విసుగెత్తిపోయానండి అని ఒకవేళ మీకు అనిపిస్తుంటే కనుక నేను అంటాను, నీవు ప్రభువుని చూడలేవు. పరిశుద్ధ జీవితంలో విసుగు తెప్పించే పరిస్థితులే ఉండవండి. కేవలము ఆనందము ఉల్లాసమే తప్ప, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి తప్ప విసుగు కలిగించేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా పరిశుద్ధతలో లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, పరిశుద్ధ జీవితం లేక పవిత్ర జీవితం అంటే సన్యాసం అంటేదే అనుకుంటారు. సన్యాసం తెలుసు కదండి, చాలామంది తెలుసు, చాలామంది తెలియకపోవచ్చు. సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు? ఏమండి?
లోకం మీద విరక్తి కలిగేసినప్పుడు లోక పరిస్థితులను విరక్తి కలిగేసినప్పుడు సన్యాసం మారు. కానీ పరిశుద్ధ జీవితం అనేది సన్యాసం వంటిదో లేక విషాదకరమైనదో లేకపోతే ఒంటరితనము కాదు. అది కేవలము దైవికమైన సత్యము ద్వారా క్రమపరచబడినదై, దైవిక సత్యము ద్వారా నడిపించబడినదై క్రైస్తవ ధర్మమునందు నమ్మకత్వం కలిగి ఉండే విధంగా జీవింపచేసేదే పరిశుద్ధత. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఏమండి గమనించాలి, దేవుని దృష్టికి మంచివారిగా ఉండేవారి కంటండి ఆయన జ్ఞానమును తెలివిని ఆనందాన్ని అనుగ్రహిస్తారట. నా మాటలు కాదండి, సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అని చెప్పిన మాట. ఎవరైతే ఆయన దృష్టికి మంచివాడిగా కనబడతారో, ఎవరైతే దేవుని దృష్టికి మంచి క్రియలు చేస్తారో వారికి ఏం చేస్తారంటే దేవుడు జ్ఞానాన్ని తెలివిని ఆనందాన్ని అనుగ్రహిస్తారట. అంతేకాకుండా నీతియుక్తంగా జీవించేవారు దినదినము అంతకంతకు తేజరెళ్తారట. ఏమండి నీతియుక్తంగా జీవించేవారు ఏం చేస్తారంట దినదినము అంతకంతకు కూడా తేజరెళ్తారు. అంతేకాకుండా దానితో పాటు బలం పొందుకుంటారంట, ధైర్యవంతులు అవుతారట. అయితే మనం నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినప్పుడు, నీతిని మనం హక్కుకున్నప్పుడు దేవుడు అంటండి ఆనంద తైలముతో మనల్ని అభిషేకిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. సంతోషాన్ని సమాధి చేయడంలో అపరాధన భావన కంటే మరొకటి సాధన లేదు. గమనించాలి, ఈ పరిశుద్ధ జీవితం అనేది దోషము లేనటువంటి జీవితం. పరిశుద్ధ జీవితంలో కల్మషం ఉండదు, పరిశుద్ధ జీవితంలో అసూయ అనేది ఉండదు, పరిశుద్ధ జీవితంలో కపటం అనేది ఉండదు. పరిశుద్ధత ఏమండి పరమును మనలో చూపించాలంట. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మన పరిశుద్ధత ఇతరులకు మనలో ఏం చూపించాలి చెప్పాలి పరమును అంటే పరలోకాన్ని చూపించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క పరిశుద్ధ జీవితము అన్యజనులు ఉన్న వారికి ఏం చేయాలి మనలోనే చూపించాలి. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళవసరం లేదు, వారు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళడం కాదు, కానీ బ్రతుకున్న మరణంలోనే వారు పరలోకాన్ని చూడాలంటే మనకేం కావాలా చెప్పాలి పరిశుద్ధత కావాలి. మనలో పరిశుద్ధత అనేది ఇతరులకు పరమును చూపిస్తుంది. మరొకటి ఏంటంటే మనుషుని యొక్క పరిశుద్ధత ప్రస్తుత దినాల్లో అత్యంత ఆనందాన్ని మరియు పరలోకమందు మనుషుని యొక్క అత్యంత ఆనందాన్ని అతనికి పరిపూర్ణమైన పరిశుద్ధతగా మారుస్తుంది. మరి ఈరోజు నేనంటాను మన జీవితంలో ఈ పరిశుద్ధత అనేది విసుగు కలిగించే సాధనమైతే కాదు. దేవుని స్తోత్రం కలుగును కాదు. అది ఎప్పుడు వస్తుందంటే ఇది కేవలము అపవాది మన మనస్సులో ఎప్పుడైతే అబద్ధాన్ని నింపుతాడో ఆ అబద్ధమే ఒక సాకుగా మారి ఈ పరిశుద్ధత అనేది విసుగెత్తిస్తుందని చెప్తాం. రెండవది ఏంటంటే అపవాది మనలో నింపిన అబద్ధాన్ని బట్టి మనం చెప్పే రెండవ సాకు ఏంటంటే పరిశుద్ధత అనేది చాలా భారమైందండి. భారమైందంటారా? మనమే మోస్తున్నామా? ఏమండి పరిశుద్ధత అనేది నెత్తి మీద పెట్టుకున్నాం, భుజం మీద పెట్టుకుని మోస్తున్నామా? మోయట్లేదు. ఒకవేళ భుజం మీద నెత్తి మీద మోస్తే భారం బరువు అనిపిస్తుంది. కానీ అపవాది మనలో నింపే అబద్ధం ఏం చేస్తుందంటే ఈ పరిశుద్ధతను బహు భారం అయిపోయిందండి, చాలా భారం అండి. అది గమనించాలి. పరిశుద్ధత క్రీస్తునకు వెళ్ళే మార్గం కాదు, కానీ క్రీస్తే పరిశుద్ధతకు మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే మనకు తెలుసు కదా, ఆయన జన్మములో పరిశుద్ధత, ఆయన జీవించిన జీవిత విధానములో పరిశుద్ధత, ఆయన మరణించిన విధానములో పరిశుద్ధత, తిరిగి లేచినప్పుడు కూడా పరిశుద్ధుడిగా లేచాడు. కనుక ఆ క్రీస్తే పరిశుద్ధతకు మార్గం. ఈ సత్యాన్ని మనము సరిగ్గా గ్రహించకపోతే, ఈ సత్యాన్ని మనము గ్రహించి దానిని అలవాటు చేసుకోకపోతే ఏమండి పరిశుద్ధ జీవితం మనకు మోయలేని భారమే అవుతుంది. క్రీస్తు నాలో పరిశుద్ధతకు మార్గాన్ని సుమగము చేశాడు, ఆ పరిశుద్ధత కలిగిన మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించలేమో అప్పుడు ఈ పరిశుద్ధత అనేది మనకేమవుతుంది, మోయలేని భారం అవుతుంది. అందుకనే జానవేశ్వర మాట రాశారు కదా, మోయలేని బ్రతుకు భారం అనే మాట ఉంటుంది కదా. గమనించాలి కాల సమయంలో. ఎందుకంటే చూడండి, సాధారణంగా మనం ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నట్లయితే, ఎవరినైనా అపురూపంగా ఇష్టపడుతున్నట్లయితే
వారిని సంతోషపెట్టడానికి ఏదైనా చేసేస్తాం. గమనించాలి జాగ్రత్తగా. మన హృదయపూర్వకంగా ఎవరినైనా ప్రేమిస్తుంటే, హృదయపూర్వకంగా ఎవరినైనా ఇష్టపడుతుంటే వారి కొరకు ఏమైనా చేయడానికి చేస్తాం. గమనించి 6 దశాబ్దాలకు పైగా క్రీస్తుతో పాటు నడవడం ద్వారా అపోస్తలుడు యోహాను గారు ఈ అనుభవాన్ని పొందుకొని ఒక చక్కటి మాట రాశాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో రాశాడు. అంటే ఆయన కొరకు ఏం చేయాలి చదువుదాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చెప్పాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆయన చెప్పిన ఏ మాట కూడా భారమైంది కాదు. నేను మరలా జ్ఞాపకం చేస్తాను ఈ మాట. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వారి కొరకు ఏదైనా చేస్తాం. దేవుడు మనందరినీ బహుగా ప్రేమించాడు గనుక మన కొరకు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక తలంపు కలిగి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ మనందరం కూడా ఈ పరిశుద్ధులుగా మారాలి, పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలి, పరిశుద్ధ సహవాసంలో ఉండాలని చెప్పి దేవుడు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం నెరవేరాలనంటే ఏదో ఒకటి చెయ్యాలి కనుక ఆయన ఏం చేశాడు? తన ఏకైక ప్రియకుమారుడు క్రీస్తును పరిశుద్ధుడిగా నా పరిశుద్ధత కొరకు భూమి మీదకి పంపించాడు. కారణం మనమేదో నీతిమంతులమని కాదు, మనమేదో గొప్పవరం కాదు, కానీ పాపులుగా ఉన్న మనలను ప్రేమించి, అదే చెప్తున్నాను నేను, హృదయపూర్వకంగా ఎవరినైనా మనం ప్రేమించే వారి కొరకు ఏదైనా చేయటం. దేవుడు మనల్ని హృదయపూర్వకంగా ఇష్టపడ్డారు కనుక మన కొరకు ఏదైనా చేయడానికి, మనము సంతోషంగా ఉండడానికి తన ప్రియకుమారుడైన క్రీస్తును, పరిశుద్ధుడిగా ఉన్న క్రీస్తును మన కొరకు ఏం చేశాడంటే ఆయన పాపముగా చేశాడు. 2 కొరింథీ పత్రిక 5:21 మనం చూస్తాం. పాపం ఎరుగున ఆయనను మన కొరకు ఏం చేశాడంట? పాపముగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే యోహాను ఈ అనుభవం రాశాడు. ఏమని? ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుని మాటలు ఎప్పుడు కూడా ఫలభరితాన్ని కలుగజేస్తాయి, కానీ మనకు అది భారమైనవి ఏమాత్రం కూడా కాదు. గమనించాలి, పరిశుద్ధ జీవితం అనేది నిజంగా ఆ విశ్రాంతి జీవితం. అయితే అసలు ఈ విశ్రాంతి అనేది బైబిల్లో మొట్టమొదట పరిశుద్ధత అనే ప్రసక్తి కూడా విశ్రాంతి సందర్భంలోనే వాడబడింది. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనం. గమనించాలి, ఎందుకంటే పాపం మనల్ని దాస్యానికి, బానిసత్వానికి నడిపిస్తుంది. పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంట? ఆ పాపం నుండి విడిపించి పరములకు వెళ్ళే మార్గంలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, పాపం మనలను దాస్యానికి మరియు బానిసత్వం నడిపిస్తే, పరిశుద్ధత మనలను పాపమును విడిపించి ఆ బానిసత్వ కట్టలను విడిపించి పరమునకు వెళ్ళే మార్గంలో నడిపిస్తుంది. అందుకే మాట, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేదు. దేవుని స్తోత్రం కలుగును. కనుక ఈ పరిశుద్ధత అనేది ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన లక్షణం. కనుక ఒకవేళ ఆ పాపమును కప్పిపుచ్చినంత వరకు కూడా గమనించండి, ఒకవేళ మనము ఎప్పుడైతే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుస్తూ ఉంటే అప్పుడు మనము దావీదు వల్ల ఒక మాట చెప్తామంటే ఏమంటే తెలుసా? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది అంటాడు. మనం ఎప్పుడైతే మన పాపాన్ని దిద్దుకోలేదో, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో పరిశుద్ధత అనే దానిని విడిచిపెట్టేస్తున్నాం అనేటువంటి పరిస్థితుల్లో మనం ఏమంటామంట? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది అని చెప్పి దావీదులు విలపిస్తామంట. కానీ దేవుని ఎదుట దాన్ని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటాం మన పాపాలను, దేవుడు తక్షణమే వాటిని క్షమించి మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆనందముతో కేకలు వేసే విధంగా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గారు. అందుకే యోహాను పత్రికలు అంటారు చూడండి ఒకసారి ఆ మాట. 1వ అధ్యాయం యోహాను 1వ పత్రిక 9వ వాక్యం, 9-10 చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని నేడలా, జాతి గమనించాలి ఈ మాటలు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక క్షమించి సమస్త దుర్నీతులను మనల్ని ఏం చేస్తాడు? ఎప్పుడు ఆ మొదటి వాక్యం, మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం పరిశుద్ధంగా జీవించాలంటే, పరిశుద్ధంగా మారాలంటే, పరిశుద్ధత మనకు భారము కాదు అని మనం గుర్తించాలంటే మన పాపాన్ని మనం ఏం చేయాలా? ప్రభు ముందు ఒప్పుకోవాలి. అందుకే అన్నాడు, నమ్మదగిన వాడైనా నీతిమంతుడు కాబట్టి మన పాపాలను క్షమిస్తాడు,
సమస్త దుర్నీతిని ఏం చేస్తారంట? పవిత్రులుగా లేక పరిశుద్ధులుగా మారుస్తారు. ఆ తర్వాత వాక్యం చదువుతాం. మనము పాపము చెయ్యలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేసేవారు అవుతాం. ఆయన వాక్యము మనలో ఉండదు. మళ్ళీ ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించిన ఒక 2 నిమిషాలు. మనము పాపము చేయలేదు అని చెప్తే మనం అబద్ధికులం కాదంట. సాధారణంగా ఏం చేస్తాం? ఆ మానవుని యొక్క ఆలోచన ప్రకారం మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, చేయలేదంటే నువ్వు అబద్ధం చెప్తున్నావురా అంటాం. అంతేనా? మనం చేసిన పనిని చేయలేదంటే వీడు అబద్ధం చెప్తున్నాడు, లేక ఈమె అబద్ధం చెప్తుంది అంటాం. కానీ ఆత్మీయుడి నుంచి వాక్యం చెప్తుంది, ఒకవేళ మనము పాపము చేయలేదు అని చెప్పుకుంటే నిన్ను నన్ను అబద్ధికులు అనరంట. మరి ఏమంటారంటే అక్కడ చూడండి, ఆయనను అబద్ధికునుగా చేయువారుగుతాం. మనం పాపము చేసామని ఒప్పుకోవాలి. దావీదు అంటాడు కదా, నా పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అంటాడు. చదువుతాండి ఒకసారి 51వ సంకీర్తనకు వెళ్దాం. వెనక్కి ఒకసారి 51వ సంకీర్తనకు వెళ్దాం. చూడండి, దావీదు చాలా చక్కగా ఒప్పుకుంటున్నాడు అక్కడ తన యొక్క జీవిత విధానాన్ని. 5వ చరణం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా ఈ మాట ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవాలి. వ్యక్తిగతంగా మనము కూడా దావీదు వలె మాట చెప్పలేమని, నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించినటువంటి సత్యాన్ని మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే మనం ఏమంటాం? దేవునిని అబద్ధికుడు. వాస్తవానికి ఆయన అబద్ధికుడు కాదండి. ఆయన సర్వశక్తివంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. కానీ ఆయన ఎప్పుడు కూడా అబద్ధికుడు కాదు. అందరు కదా, ఆయన పక్షపాతం చూపించడానికి ఆయన మానవుడు కాదు. కాబట్టి ఒకవేళ మనం చేసిన పాపం అనగా దేవునికి వ్యతిరేకంగా చేసిన పని ఏదైనా కూడా పాపమే. అందుకే కదా ప్రారంభంలో అంటాడు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. అక్కడ ఇంకొక మాట చదివే మనం, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. అవి భారమైనవి అని మనం గ్రహించి వాటిని విడిచిపెట్టేస్తే దేవుని మనము అబద్ధికునిగా చేసినట్లే. నేను అంటాను, ఈరోజు పరిశుద్ధత మనకు భారం కాకూడదండి. పరిశుద్ధత మనకు భారం, ఎందుకంటే అది భారము అని మనం తలచినప్పుడు మనం దేవుని ఏం చేస్తామంట? అబద్ధికునిగా చేసిన వారు. అలా ఉండకూడదంటే ఆ పరిశుద్ధత అనేది మనము అక్కడ అంటాడు కదా, నా కాడి సులువైనది అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. ఏమంటాడంట? నా కాడి సులువైనది, తేలికైనది అంటాడు ఆయన. కనుక ఆయన మోయలేని భారాన్ని మన మీద ఎప్పుడు కూడా మోపలేదు. కానీ మనందరి పాప భారాన్ని, మోయలేనంత పాప భారాన్ని ఆయన కల్వరి సిలువలో మోసుకుంటూ వెళ్ళి వాటిని ఆ సిలువలో పరిహరించాడు. కానీ మన మీద ఎలాంటి భారం ఆయన మోపలేదు. అందుకే నిన్ను నన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలకు చూడాలనేది దేవుని యొక్క సంకల్పం. కనుక ఆ సంకల్పం నెరవేర్చే విధానంలో అపవాది మనలో నింపిన అబద్ధాన్ని సాకుగా చేసుకొని ఈ పరిశుద్ధ జీవితం భారమైనది అనేటువంటిది ఆ మాట ఎప్పటికి కూడా మన నోట రాకూడని విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇక చివరిది మరొక సాకేటనంటే, అపవాది మన హృదయంలో నింపిన అబద్ధాన్ని బట్టి మరొక సాకేటనంటే, పరిశుద్ధత అనేది తప్పనిసరి కాదండి. ఏదో అలా ఉంటే సరిపోద్దులే, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఏదో అలా వెళ్ళిపోతే వచ్చేది సరిపోద్దులే, ఇదంతా కేవలం ఏదో నామకార్థం, ఇదొక సాకు. చాలామంది ప్రశ్నిస్తుంటారు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి కదా, నీతిగా ఉండాలి కదా అంటే, అదంతా పర్లేదండి, ఎలా ఉన్నా పర్లేదండి. మనలో చాలామంది చెప్పే ఒకటి మాట, జాగ్రత్త. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే నేను అంటాను, ఈరోజు ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాను. పరిశుద్ధత తప్పనిసరి కాదు అనకూడదు, తప్పనిసరిగా ఉండాలంతే. ప్రతి విశ్వాస జీవితంలో పరిశుద్ధత అనేది తప్పనిసరి. చూడండి, మనం ఉదయం లేస్తామండి, ఒక మాట జ్ఞాపకం, ఒక ఉదయం లేస్తాం, ఉదయం లేచి బ్రష్ చేసుకోకుండా స్నానం చేయకుండా బయటికి వెళ్ళిపోతామా? చెప్పాలి ఒక మాట, వెళ్ళిపోతామా? ఎందుకు వెళ్ళలేము? చెప్పండి, ఎందుకు వెళ్ళలేము? చెప్పాలి, ఎందుకు వెళ్ళలేము చెప్పండి. ఒకవేళ మనం మాట్లాడేటప్పుడు మన నోటిని దుర్వాసన వస్తుందేమో, ఎదుటివాడికి శుభ్రంగా స్నానం చేయకపోతే ఆ చెమట వాసన వస్తుందేమో, తద్వారా వాడు లేదా ఆమె నన్ను ఏమైనా తక్కువగా చూస్తుందేమో, తప్పుగా చూస్తుందేమో, హేళన చేస్తారేమో, అవమానిస్తారేమో, మన ముందు అనకపోవచ్చు.
కొంతమంది ఉంటారు ముక్కుసుడికి మాట్లాడేవారు, వెంటనే అనేస్తారు పొద్దున్నేసి మొహం కడుక్కోలేదా, స్నానం చేయలేదా అని కదా. అంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని తప్పనిసరి ఉదయం లేవాలి, బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, బయటకు, ఇది తప్పనిసరి అంటే దినచర్యలు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధత అనేది తప్పనిసరి. ఏదో ఆషామాషిగా ఏదో నామకరణం ఉండేది కాదు. కానీ అపవాదం ఏం చేశారంటే పర్లేదులే, పరిశుద్ధాన్ని తప్పనిసరి ఏం కాదులే, ఏదో అలా ఉండి సరిపోద్దులే, ఏదో 3 పూటలు ప్రార్థన చేస్తున్నావు కదా, ఏదో టైం దగ్గర వాక్యం చదువుతున్నావు కదా, ఆదివారం ఆరాధన కదా, సరిపోతలే అంటే ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండడం అనేది తప్పనిసరి ఏం కాదు, పర్వాలేదులే. ఇది అపవాది మన చేత చెప్పించేటువంటి మరొక సాధన. ఒకవేళ అపవాది మనలో నింపిన అబద్ధాన్ని నిజం చేస్తూ అది చెప్పాడు కదా, పర్లేదులే ఎలా ఉన్నా అని అనుకుంటున్నావేమో, ప్రియ విశ్వాస జాగ్రత్త. నేను మరలా జ్ఞాపకం చేసిన వాక్య భాగాన్ని, పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేము. కనుక పరిశుద్ధత అనేది విసుగు రప్పించుదండి. పరిశుద్ధత అనేది భారమైంది కాదు, పరిశుద్ధత అనేది తప్పనిసరి కాదు అనేటువంటి ఆ అపోహ బ్రహ్మంలో తొలగిపోవాలి. పరిశుద్ధత అనేది మనం ఎన్నుకునే అంశం కాదండి. పరిశుద్ధత అనేది మనం ఎన్నుకునే అంశం కాదు. మనలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసినటువంటి విధి అది. గమనించాలి, ఇది అంశం కాదు. ఏదో మనము ఎన్నుకొని ఇది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే సరిపోదు ఎన్నుకునే అంశము కాదు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కలిగి ఉండి పాటించవలసినటువంటి విధి ఇది. దేవుడు స్వయంగా చెప్తున్న మాట. అందుకే మీకా ప్రవక్త అంటాడు చక్కటి మాట, 6వ అధ్యాయము 8వ వచనం గమనిస్తే, విశ్వాసములో దిగజారిపోయినటువంటి ప్రజలందరినీ గూర్చి విలపిస్తూ లేక హెచ్చిస్తూ ఒక మాట అంటున్నాడు. చూడండి 6వ అధ్యాయము 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది, కనికరము చూపించుటయు న్యాయం కొనుటయు. చదవండి. అది నీకు తెలియచేయబడింది. గమనించలే మాట, న్యాయముగా నడుచుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించుటయు. చాలా చూడండి, ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు. న్యాయంగా బ్రతుకు, కనికరాన్ని చూపించు, దీన మనస్సు కలిగి ఉండు, దేవుని యందు భయభక్తి కలిగి. ఇవే నేను అడుగుతున్నాడు ఆయన. ఆస్తులేవు, అంతస్తులేవు, బంగారు నేను మనల్ని అడగట్లే. ఆయన అడిగేది ఏంటంటే న్యాయము, కనికరము, దీన మనస్సు, దేవుని యందు భయభక్తి. ఏమండి? అందుకే గమనించాలి, ప్రతి ఒక్కరు కడిగి ఉండాల్సినటువంటి విధులవి ప్రజలతో చెప్తున్న మాట. క్రైస్తవ సంఘము చూడండి, అలాంటి కాలంలో కొందరికి మాత్రమే పరిశుద్ధత అనే మాట ఆపాదించిందంట. పరిశుద్ధుడైన పౌలు, పరిశుద్ధ అగస్త్యు అనేటువంటి బిరుదు ఇచ్చి సన్మానించిందంట అలనాటి సంఘం. అందుకొరకే అది ఒక పరిశుద్ధత అనేది ఒక ప్రత్యేకమైన వర్గానికి మాత్రమే చెందింది. వాళ్ళు మాత్రమే పరిశుద్ధత కలిగి ఉంటారు. మిగిలిన క్రైస్తవులు ఎవరు కూడా పరిశుద్ధ ఉండాల్సిన అవసరం లేదు. ఏమండి? అది వాళ్ళకి మాత్రమే ఆధిక్యత అనుగ్రహించబడుతుందని చెప్పేసి, వారే పవిత్రంగా జీవించాలని చెప్పేసి ఆ అపోహ సగట క్రైస్తవ సంఘములో ప్రజలలో కలిగింది. కానీ బైబిల్ అంతా ఖచ్చితంగా చెప్తున్న మాట, ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. అది పరిశుద్ధ పౌలును ఆపాదించినంత మాత్రాన, పరిశుద్ధ అగస్త్యును ఆపాదించినంత మాత్రాన వారు మాత్రం పరిశుద్ధంగా ఉంటే సరిపోదు. క్రీస్తును నమ్మి బాప్తిస్మ అనుభవంలో ఆయన సొంత రక్షణ అంగీకరించిన ప్రతి ఒక్కరూ చనిపోయే వరకు కూడా పరిశుద్ధత కలిగి జీవిస్తారు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనను చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పండి హల్లెలూయా. ఏమని? పరిశుద్ధత అనేది దేవుని యొక్క చక్కటి సలహా కాదు, కానీ ఒక ఆజ్ఞ. నువ్వు పరిశుద్ధుడిగా అందుకే అంటాడు కదా, పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు ఆయన ఏమని, నేను పరిశుద్ధుడు ఉన్నట్లు మీరును పరిశుద్ధుడు. నూతన నిబంధన చెప్పాడు ఎక్కడ చెప్పండి? నూతన నిబంధన కూడా చెప్పాడు క్రీస్తు ప్రభువు. అలాంటి కాలంలో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. మోషే ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్పాడు బైబిల్ నూతన నిబంధనలో. ఎక్కడుంది చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నమాట. చెప్తారా? సరే, పేతురు పత్రికలో మాట ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం చూస్తే, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన స్వయంగా చెప్పాడు. ఎవరికి కొంతమందికి, లేకపోతే ఒక వర్గానికి, ఒక జాతికి, లేక ఒక మనిషికి ఆపాదించేది కాదు. ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి
శ్రేష్టమైనటువంటి విధి. అది దేవుని ఆజ్ఞ, పరిశుద్ధ జీవించడం. ఇది సలహా కాదు. మనం ఏం చేస్తాం సాధారణంగా, ఎవరినైనా చూడండి, కొంతమంది అన్యుల దగ్గరికి వెళ్తాం, సలహాలు ఇస్తాం. అయ్యా ప్రభు దగ్గరికి వస్తే మంచిది, నమ్ముకోవచ్చు కదా, బైబిల్ చదవచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా. వీటిని ఏమంటారు? సలహా అంటారు. నువ్వు ఖచ్చితంగా రా అన్నావు అనుకోండి, అది ఆజ్ఞాపించిన. నువ్వు ప్రభు నమ్ముకో, వాక్యం చదువు, ప్రార్థన చేయి, ఇది ఆజ్ఞ. మనం ఒకవేళ రావచ్చు కదా, వెళ్తే బాగుంటుంది కదంటే అది సలహా అవుతుంది. కానీ దేవుడు మనకు సలహాలు ఇవ్వట్లేదండి, గమనించాలి. దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వలేదు, ఎవడు కూడా. ఆజ్ఞలే, ఆజ్ఞాపించడం చెయ్యాలంతే. అందుకే ఆ మాట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. కాబట్టి పాటించాలి. పాత నిబంధన కాలం నుండి నేటి వరకు కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తూనే ఉంది. క్రైస్తవ సమాజం మధ్య మధ్యలో కొంత తప్పిపోయినప్పటికీ మరలా ఆ త్రోవలోనికి రావడానికి ప్రయత్నం చేసి, కనుక దేవుని యొక్క ఈ పరిశుద్ధత అనేది దేవుని సలహా కాదు, దేవుని యొక్క ఆజ్ఞ అనేది గుర్తించాలి. కనుక ప్రతి క్రైస్తవుడికి అది తప్పనిసరి. మనలో ప్రతి ఒక్కరం కూడా దేవునికి ప్రత్యేకమైన వారు, గమనించాలి. ఇక్కడ కూర్చున్న మనం అందరం దేవుడు ప్రేమిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఎటువంటి వారంట? ప్రత్యేకమైన వారు, ఏర్పరచబడిన వారు, ప్రశస్తమైనటువంటి వారు, రాజులైన వారు. దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడో మనకి. ప్రత్యేకత ఇచ్చాడు, ఏర్పాటు ఇచ్చాడు, ప్రశస్తమైనటువంటి విధానాన్ని ఇచ్చాడు, మరియు రాజులైనటువంటి విధానాన్ని. మరి ఈరోజు ఇవన్నీ ఎలా పొందుకుంటామని అంటే, నువ్వు తప్పనిసరిగా పరిశుద్ధత అనేది నీ జీవితంలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రజల నడుమ అత్యంత ప్రత్యేకత కలిగిన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి పరిశుద్ధత మన యొక్క సంకేత ప్రమాదంగా లేక సంకేత పదముగా ఉండనివ్వాలి. కానీ ఉదయకాల సమయంలో పరిశుద్ధం అనేది మనల్ని పరవశానికి తీసుకెళ్తుంది, కానీ ఎప్పుడు కూడా మనం నిరాశ జనకంలోనికి తీసుకెళ్తుంది. నేను మరలా జ్ఞాపకం, ఒకవేళ అపవాది మన హృదయంలో ఈ అపోహలు నింపుతున్నాడేమో, ఈ సాకులు చెప్తున్నాడేమో, ఏమని? పరిశుద్ధత చెప్పాలి. మొదటి, పరిశుద్ధ విసుగెత్తిచ్చేస్తుంది, పరిశుద్ధత భారమైంది, పరిశుద్ధత తప్పనిసరి కాదు అనే అపోహ ఒకవేళ అపవాది మనలో నింపుతూ ఉంటే కనుక మనం చెప్పాలి, అయ్యా నా పరిశుద్ధత నన్ను ఎప్పుడు కూడా విసుగులోనికి నడిపించదు. నా పరిశుద్ధత నన్ను సంతోషం ఉల్లాసం ఉన్నిస్తుంది తప్ప విసుగు రప్పించదు. పరిశుద్ధత నన్ను అంతకంతకు బలవంతునిగా చేస్తుంది, కానీ పరిశుద్ధత నాలో భారాన్ని కలుగు చేయదు. నువ్వు అంటున్నావే పరిశుద్ధత తప్పనిసరి కాదని, కానీ వాక్యం చెప్తుంది పరిశుద్ధత తప్పనిసరి. కారణం ఎందుకంటారా? ప్రభువుని చూడాలి అంటే పరిశుద్ధత తప్పనిసరి. కనుక ఈ పరిశుద్ధ జీవితంలో నడవడానికి, పరిశుద్ధులుగా జీవించి అనేకులను ఆ పరిశుద్ధము నడిపించడానికి అపవాది అబద్ధాలను, అపవాది సాకులను పక్కన పెట్టి నిజ జీవితంలో మనము ఖచ్చితమైనటువంటి నిరీక్షణ కలిగి నడవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే నేనేదో ఇంతకాలం అపవాది యొక్క అబద్ధాలతో నింపబడి పరిశుద్ధ జీవితం కూర్చున్నటువంటి సాకులు వెతుకుతున్నానేమో. పర్వాలేదులే, ఏమి కాదులే, ఇలాంటి అపోహలన్నీ అపవాది నా మనస్సులో నింపి ఉన్నప్పుడు, అయ్యో పరిశుద్ధత విసుకెత్తించేస్తుంది, పరిశుద్ధత ఉండలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. ఈ పరిశుద్ధత అనేది బహుభారం అయిపోయింది, చాలా బరువుగా ఉంది అనేటువంటి అపోహలో ఉన్నామేమో. పర్వాలేదులే, ఈ పరిశుద్ధత తప్పనిసరి కాదు అని అపవాది చెప్పినటువంటి బాటలో పయనిస్తున్నావేమో. ఈరోజు వాక్యం చెప్తుంది, ఆ అపోహలకు నువ్వేమాత్రం కూడా లొంగిపోవద్దు నా కుమారుడు, నా కుమార్తె అని పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనం ద్వారా నిన్ను నన్ను బ్రతుమాలుకుంటున్నాడు. అపవాది పన్నెండు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని వాక్యం చెప్తా ఉంది. అలాంటి మాటలు మాట్లాడేవారు అందరూ కూడా అబద్ధికులుగానే ఉంటారు. నీవు నేను ఆరాధించే దేవుడు, మనలను ప్రేమించే దేవుడు అబద్ధికుడు కాదండి. ఒకవేళ మనము పాపము చేయలేదని చెప్తే ఆయనను అబద్ధికుని చేసిన వారు వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తారు.
ఈరోజు దేవునికి వాక్యం సూటిని హెచ్చరించింది. పరిశుద్ధతలు కొనసాగుతావా? పరిశుద్ధత విడిచి అపవాది అబద్ధత నింపబడి సాకులతో బ్రతికేస్తావా? ఒక తీర్మానం అనేది ప్రభు నీ దగ్గర పెట్టాడు. ఒకసారి ఆలోచించేద్దాం. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి మన జీవితం స్వల్పమైన దాని కొరకు ఎందుకు ఆరాటం? మోయలేక బ్రతుకుబారు మోర్చిపోయారు ఎందరో. ఎదలోని ఆక్రందన ఎంతోమంది. నాది నాది అంటే దాన్ని ఏమాత్రం నువ్వు పొందుకోలేము. విర్రవీగుతున్నావేమో పరిశుద్ధత లేకుండా. వాక్యం సెలవిస్తుంది, నువ్వు పరిశుద్ధత లేకుండా జీవిస్తే ప్రభువును చూడలేవు. పరిశుద్ధత లేకపోతే పరలోకాన్ని సంపాదించుకోలేవు. చాలా సూటి అయిన మాట, సూటి అయిన హెచ్చరిక, గమనించాలి. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్న ప్రియ సంఘమా, ఇప్పుడే ఈ క్షణమే ప్రభు రాకడొస్తే, ఈ క్షణమే ఆయన పరలోక దూతలతో దిగి వస్తే నీలో పరిశుద్ధత చూసి నేను ఆయనతో పాటు తీసుకువెళ్ళాలి. నీలో పరిశుద్ధ ప్రవర్తన కలిగి అది చూసి ఆయన సంతోషించి నిన్ను హత్తుకోవాలి. నిన్ను ఆయనతో పాటు అలాంటి జీవితం మనకు కావాలి. ఏ క్షణమైనా ఏ నిమిషమైనా ప్రభు దిగి వస్తే ఆ సమయంలో నీలో ఆయన చూసేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందంగా ఉన్నావా? మేకప్ వేసుకున్నావా? అది చేసావు ఇది చేసావు అని చూడ్డా ఆయన రాకడ వచ్చే సమయం నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉన్నావా లేదా అని మాత్రమే చూస్తాడు. ఆ పరిశుద్ధత ఆయనకు నీలో కనిపిస్తే తప్పనిసరిగా ఏమాత్రం ఆలస్యము చేయక లేక ఏమాత్రం జాగు చేయక ఆయన తనతో పాటు ఆకాశ మహాకాశంలోనికి ఉన్నత స్థలంలోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆయనను కళ్ళారా చూస్తాం, ఆనందిస్తాం. ఎప్పుడు మనలో పరిశుద్ధత కలిగి ఉన్నాడు కనుక ఈ అపవాది అబద్ధాలకు నింపబడి అది సాకులు చెప్పకుండా నిజమైనటువంటి వాక్యమును మన హృదయంలో ఆహ్వానించి అపవాది అబద్ధాలకు సాకులకు స్థానము లేకుండా కేవలం పరిశుద్ధమైన దేవుని వాక్యానికి మాత్రం స్థానం ఇచ్చి పరిశుద్ధుడిగా ముందు కొనసాగు. ప్రేమ కలిగిన తండ్రి ఈ స్తోత్రాలు మరొకసారి నీ పాద సముఖంలో ఉన్నాం. ఈరోజు నీ వాక్యముల ద్వారా పరిశుద్ధత లేక ఎవడు ప్రభుని చూడడం అనేటువంటి నీ సత్యాన్ని మేము గ్రహించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఒకవేళ అపవాది యొక్క అబద్ధాలతో నింపబడి పరిశుద్ధత విషయంలో సాకులు చెప్తున్నావేమో నాయన, పరిశుద్ధ మమ్మల్ని ఆ పరిశుద్ధులు నేను విసుగుపోయాను, విసుగు రప్పిస్తుంది పరిశుద్ధం చెప్తున్నామేమో. అయ్యా ఇదిగో ఈ పరిశుద్ధత చాలా భారమైపోయింది నాకు అని చెప్పేసి అదొక సాకు చెప్తున్నామేమో. అపవాది అబద్ధాలతో నింపబడి ఆ పరిశుద్ధత తప్పనిసరి కాదులే, ఏదో అలవాటు ప్రకారం ఆచార ప్రకారం సాంప్రదాయ ప్రకారం వెళ్ళిపోతే బాగుంటుందిలే అనేటువంటి ఆలోచన ఉన్నామేమో. అందుకొరకే సూటిగా ఈ వాక్యం ద్వారా ఈరోజు నువ్వు నన్ను గద్దించావు, మమ్మల్ని గద్దించే స్తోత్రాలు. ఆ గద్యమును స్వీకరించి దిద్దుబాటు చేసుకొని నిజమైన పరిశుద్ధత మాలో ఆహ్వానించి నీవు పరిశుద్ధుడు కనుక నీ బిడ్డలుగా మేము కూడా ఆ పరిశుద్ధతను కలిగి నిత్య రాజ్యములు స్థానము సంపాదించే ధన్యత ఆ కృపా మార్గాన్ని సరళం చేయమని తదుపరి జరిగిన ఆరాధన అంతట్లో కృప చూపించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దయచేసి చూడవే అందాల తారా, మా ఇంటి దాకా ఒకసారి రావే. దయచేసి చూడవే అందాల తారా, మా ఇంటి దాకా ఒకసారి రావే. అలనాడు నీవు గగనాన నిలచి ప్రభు యేసు చూసి తరించినావే. దయచేసి చూడవే అందాల తారా. ఎక్కడెక్కడో యేసు పెరిగెను, పెద్దలను పిల్లలను ఎలా సోకెను. తల్లి తండ్రికి తగిన బిడ్డగా గురువు దైవమనే భక్తి ఎదను నిండగా.
పెరిగెను, పెద్దలను పిల్లలను ఎలా సోకెను. తల్లి తండ్రికి తగిన బిడ్డగా, గురువు దైవమనే భక్తి ఎదను నిండగా. ఆకాశమందుండి నువ్వు చూపినావు, ఆకాశమందుండి నువ్వు చూపినావు. కరుణతో తన కథ తెలియజేయవే. ఓ నింగితారా మా ఆశ తీరా, శ్రీ యేసు చరితం వినిపించిపోవే. దయచేసి చూడవే అందాల తారా. ఎప్పుడెప్పుడో ఏమి చేసెను, ఆ మహిమలన్నీ నింగి నుండి చూపినావుగా. మేము చదవని క్రీస్తు బోధలు తప్పకుండా నీకు తెలిసియుండి తీరునే. ఎప్పుడెప్పుడో ఏమి చేసెనో, ఆ మహిమలన్నీ నింగి నుండి చూపినావుగా. మేము చదవని క్రీస్తు బోధలు తప్పకుండా నీకు తెలిసియుండి తీరునే. ఆ బోధలన్నీ వివరించరావే, ఆ బోధలన్నీ వివరించరావే. జీవితం ధన్యమై బ్రతుకుతామని అందాల తార ఎరిగించిపోవే. మా జీవితాలు వెలిగించిపోవే. దయచేసి చూడవే అందాల తారా. మా ఇంటి దాకా ఒకసారి రావే. అలనాడు నీవు గగనాన నిలచి ప్రభు యేసు చూసి తరించినావే. దయచేసి చూడవే అందాల తారా, అందాల తారా. అందాల తారా. థ్యాంక్ యూ. దేవునికి వందనాలు. మరి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి గత వారం పాస్టర్ గారు లేరు, మీ అందరికీ తెలుసు. మరి తన తండ్రిని కోల్పోయి ఆ యొక్క దుఃఖంలో ఉండి, మరి గత వారం ఈ టైంలో ఆ యొక్క బరియల యొక్క ఏర్పాట్లు అక్కడ అవుతూ ఉన్నాయి వాళ్ళ ఊర్లో. మరి పాస్టర్ గారి గురించి అందరం కూడా ప్రార్థన చేశాం. మరి పాస్టర్ గారు చెప్పేది ఏంటంటే, మరి యొక్క వేదన ఎవరు కూడా తీసివేయలేరు, మరి తండ్రిని కోల్పోవడం. అయితే మనకి క్రైస్తవులుగా మనకి ఏంటంటే సంతోషం ఏంటంటే, ఆయన తండ్రి ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నాడు. అదొక్కటే మనకి సంతోషం, అదొక్కటే మనకి నిశ్చయత క్రైస్తవులుగా. మరి చాలా బాధపడ్డారు పాస్టర్ గారు అయితేనేమి, పాస్టర్ అమ్మ గారు. మరి ఆ రోజు మరి మాటలు కూడా వాళ్ళకి రాలేదు. మరి మరి ఎలా వెళ్ళారో ప్రయాణం, మరి చాలా కష్టపడుతూ వెళ్ళారు. నా భయం ఏంటంటే అమ్మగారు ఉన్నారు, అదేవిధంగా పాప పెరిసి, వాళ్ళు ఎక్కడ భయపడతారో. ఎందుకంటే పాస్టర్ గారి యొక్క దుఃఖం ఆ రోజు ఎంతగా కంట్రోల్ చేయనా ఆయన ఆపుకోలేకపోతున్నారు. మరి పాస్టర్ గారిని మరి ఆ కార్యక్రమం అంతా అయిపోయి మరలా క్షేమంగా ప్రయాణంలో తీసుకొచ్చాడు. మరి పాస్టర్ గారి గురించి, అమ్మగారి గురించి మనం చేస్తూ ఉన్నాం. మీ అనుదిన ప్రార్థన గుర్తు చేసుకొని, వాళ్ళ గురించే కాకుండా వీళ్ళ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, మరి అమ్మగారు ఉన్నారు తల్లి, తన గురించి కూడా ప్రార్థన చేయాలని మరి కోరుతూ, మరి ఆ రోజు మరి అక్కడ అంటే దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి చూడండి. పాస్టర్ గారు వెళ్ళాలి సమయంకి, అప్పటికే 12 అయింది. మరి సతీష్ వెళ్ళారు అక్కడ, అదేవిధంగా మేనా టీచర్ గారు, రాజు వీళ్ళందరూ వెళ్ళారు. నేను కూడా లేను. వెళ్ళండి, పాస్టర్ గారు చాలా బాధపడుతూ ఉన్నారు, టైం అయిపోయింది. మరి ఎలా బయలుదేరించారు, రోడ్డుకి తెచ్చారు. మరి విశాఖ ఎక్స్ప్రెస్కి అందాలి అక్కడ తిలార్లో. అనుకోకుండా ఇక్కడ కారు ఏదో వచ్చిందట. నిజంగా అక్కడ రాజు వాళ్ళందరూ ఆపారు కారుని ఆపడం. బస్సు అయితే ఏమో
కారు ఆపడం. అయితే సతీష్ చేశాడు, ఫోన్ నేను శ్రీకాకుళంలో ఉన్నాడు, మయ కారు ఎక్కారు కానీ అరగంటలో కానీ తీసుకెళ్తే విశాఖ ఎక్స్ప్రెస్ అందిపోతుంది తెల్లారులో, లేకపోతే అందలేరు అన్నారు. తీరా వచ్చిన తర్వాత అందరూ ఆగిపోయారు, శ్రీకాకుళం వచ్చేసారు. శ్రీకాకుళం వచ్చి నాకు ఫాస్ట్ వచ్చేసానండి బస్ స్టాప్ కానీ నేను అక్కడే ఉన్నాను ఆ టైంకి. మరి దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి చూడండి. ఫస్ట్ ఎలాగా లేట్ అయింది కాబట్టి ముందు మీరు భోజనం చేయండి, ఏ టైం అవుతారో తెలియదు అనేసి వాళ్ళు భోజనంకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. నాతో పాటు విక్టర్ సామ్యుల్ పాస్టర్ గారు కూడా అక్కడ ఉందరు. ఆ భోజనం వాళ్ళు చేసిన తర్వాత మరి అక్కడికి వెళ్ళాలి. విక్టర్ నేను బయట చూస్తున్నాను ఎలా పంపించాలి వీళ్ళకని. అంతలోకి ఏసీ బస్సు వచ్చింది. పాస్టర్ అదైతే తొందరగా వెళ్ళిపోతుంది, పాస్టర్ గారు ఏమన్నారు, బస్సు కంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ 4 వీలర్ ఏదైతే ఉంటే బాగుంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నారు. ఏది దొరకలేదు చూసాం కానీ. అంతలోకి ఏసీ బస్సు వస్తే గబగబా నేను పెరిసి ఇద్దరం ఎక్కిపోయాం ముందు. అంతలోకి మళ్ళీ పాస్టర్ గారు వచ్చి సార్ ఏదో వెహికల్ అడుగుతున్నాడు, కారు ఒకటి రెడీగా ఉందంటే మళ్ళీ దిగిపోయాం. ఆ కారు దగ్గరికి వస్తే ఆ డ్రైవర్ ఏమన్నాడు తెలుసా, సార్ నేను ఏం పర్వాలేదు నేను కూడా క్రిస్టియన్ అండి అన్నాడు. చూడండి ఎంత సంతోషం. ఆ డ్రైవర్ అన్నాడు ఏం పర్లేదు నేను కూడా క్రిస్టియన్ నేను చాలా చక్కగా తీసుకెళ్తాను, గంటలో తీసుకెళ్ళిపోతాను, ఆ మధురవాడు దాటిస్తాను, అక్కడి నుంచి కొంచెం లేట్ అవుతుంది పాస్టర్ గారు మేషారు అన్నారు. మరి అప్పుడే ఆయనకి అన్ని జాగ్రత్తలు చెప్తే వాళ్ళకి పంపించాం. ఆయన ఎంత మంచి డ్రైవర్ చూడండి, గంటలో గంట పావులు వెళ్ళాడు. అక్కడికి వెళ్తూ కారు డ్రైవ్ చేస్తూ రిజర్వేషన్ చేశాడు ఒక ట్రైన్కి. ఏ ట్రైన్కి మళ్ళీ విశాఖే దొరికిందట ఆయనకి. చూడండి ఎంత సంతోషం. ఇక్కడ ఏదైతే మిస్ అయిపోయారో ఆ ట్రైన్కి ఏసీ థర్డ్ ఏసీలో ఖాళీ ఉన్నాయంటే 2 సీట్లు డ్రైవ్ చేస్తూ అక్కడ బుక్ చేశారట. అతను బుక్ చేస్తూ సమయానికి వెళ్ళిపోయారు. చాలా సంతోషం. అంటే ఇదంతా ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు ఆ విధంగా ఉంటాయి. ముఖ్యంగా దైవ సేవకులు వాళ్ళు వెళ్ళాలి నాన్నగారి దగ్గరికి. వెళ్ళడమే కాకుండా మరి చాలా కార్యక్రమాలు మరి ఫిలిప్ పాస్టర్ గారు అక్కడ చేయాలి. కాబట్టి నిజంగా దేవుని యొక్క అద్భుతం ఇవన్నీ కూడా మరి చాలా చక్కగా కార్యక్రమంతో నడిపించాడు. మరి అన్ని మనందరం కూడా ప్రార్థన చేస్తాం. మంగళవారం ప్రార్థనలో చేస్తాం, శుక్రవారం చేస్తాం, మన అనుదిన ప్రార్థనలో చేస్తాం, గ్రూపులో పెట్టాం. మరి చాలా మరి ఫోన్ ద్వారా కూడా పాస్టర్ గారికి చాలా మంది మరి ధైర్యం అని చెప్పారు. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ ప్రార్థనలు కంటిన్యూ చేయండి. మరి అదేవిధంగా ఈరోజు ఇది 3వ ఆదివారం. మనకి ఈ నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి, ఒక ఆదివారం ఎక్స్ట్రా. ఇది అనుకోవచ్చు నెక్స్ట్ అయిపోయింది అనేసి, వచ్చే వారంతో సరికాదు. ఇది 3వ ఆదివారం, ఇంకా ఉన్నాయి ఎక్కువగా. మరి 3వ ఆదివారం కాబట్టి ఎవరిది? మొన్న స్త్రీలది అయింది, ఈరోజు మరి క్వైర్ వాళ్ళది యూత్ వాళ్ళది ఉంటుంది. మరి ఆరాధన అయిన తర్వాత మరి సతీష్ బెహ్రా గారు దాన్ని నడిపించాలని మరి కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు మరి వాక్యం, చక్కని వాక్యం ఏంటట, పరిశుద్ధత. పాస్టర్ గారు చెప్తూ పరిశుద్ధత పాటిస్తే మనం ఏం చేస్తాం, ఇతరులకు దేన్ని చూపిస్తాం, పరాన్ని చూపిస్తామట, పరలోకాన్ని చూపిస్తాం. మనం పరిశుద్ధతగా ఉంటే ఇతరులకు పరలోకాన్ని చూపించే ఒక గొప్ప ధన్యత మనకి క్రైస్తవులపై ఉంది. కాబట్టి అట్టి రీతిగా మనకి చాలా హెచ్చరికలు పాస్టర్ గారు తెలియజేశారు. పాత నిబంధన నుంచి కృత నిబంధన నుంచి పరిశుద్ధత లేకుండా దేవుని చూడడం అసాధ్యం. చాలా చక్కగా పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారికి వందనాలు మరి తెలియజేస్తూ అట్టి రీతిగా మనందరూ కూడా ఉండాలని కోరుతూ మరి ఇప్పుడు ఈరోజు రాజారావు గారు స్తుతి ఆరాధన చేశారు. దాంట్లో ఆ పాటలో ఒక మాట ఉంది, ఏంటంటే ఉందిలే దీవెన ఎందుకు ఆవేదన. చూడండి ఎందుకు ఆవేదన, ముందు ఉంది ఏమంట దీవెన. చూడండి ఎంత చిన్న ఒక్క వాక్యమే కానీ ఎంత అర్థం వస్తుందో. అంటే మన తాలూకా ఆవేదనలు బలహీనతలు అన్నీ కూడా మన ముందు దేనికట దీవెనలుగా మారడానికే ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. అరే ఎందుకు ఇలా అయింది, నా జీవితం ఏంటి, ఈరోజు ఆటో సరిగా బాగాలేదు, డబ్బులు రాలేదు, లేకపోతే ఉద్యోగంలో ఏదో ఒక దాంట్లో నాకు సరిగా లేదు, క్షేమం లేదు, సుఖం లేదు, అనారోగ్యాలు మా ఇంట్లో అందరికీ, శాంతి లేదు అనుకోవచ్చు. కానీ మరి దేవుళ్ళలో ఉన్నాం కాబట్టి అవన్నిటి మర్చిపోయి ఏది ఉంది, ముందు దీవెన ఉంది. కాబట్టి మరి అలాంటి స్తుతారాధనలు చాలా చక్కగా చేశాడు రాజారావు. ప్రత్యేక వందనాలు. నేను చెప్తూ ఉన్నాను, మనకి చాలా టాలెంట్స్ ఉన్నాయి, చక్కగా పాడతాం. మరి ఈ మధ్యన అది కూడా చాలా మంది మరి రాజు అయితేనేమి రాజారావు మరి చాలా చక్కగా ప్లే చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చెప్పేది అదే, మరి చక్కగా ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించండి. డోలక్ కూడా ఉంది మనకి రాజారావు, అది కూడా ప్రాక్టీస్ చేయండి ఖాళీ సమయం. డోలక్ ఉంది, ఇంకొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇంకోటి కూడా ఉంది మన చర్చిలో. ఇవన్నీ ఉపయోగించండి. అవన్నీ ఉపయోగించి ప్లే చేస్తే, చాలా స్తుతి చెల్లిస్తే దేవునికి చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి
మరి ఖాళీ సమయంలో మరి ఎప్పుడు సంఘం రెడీగా ఉంటుంది, తాళాలన్నీ అందుబాటు కాబట్టి పాటలు ప్రాక్టీస్ చేయండి. కొత్తగా మీరు ఇప్పుడు నేను చెప్పేది ధనుంజయ్ ఉన్నాడు. ధనుంజయ్ చాలా చక్కగా పాత నిబంధన నుంచి శుక్రవారం చాలా పాటలు పాడుతూ ఉంటాడు. అదేవిధంగా రాజారావు, రాజు, లక్ష్మణరావు, అదేవిధంగా నానిని కూడా ఉపయోగించుకోండి మీరు. మనకి నాని కూడా ఒక గిఫ్ట్ ప్రతిసారి వస్తూ ఉంటాడు మంగళవారం, శుక్రవారం. అలా తనతో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్, ఏదో ఒక పాట, ఏదో ఈ ఆదివారం ఇచ్చేద్దాం, ఈ ఆదివారం స్తుత్యార్థన ఎలా ఉండాలి, ఒక ప్లాన్డ్గా చేస్తే. ఎందుకంటే మన సమయం చూడండి చాలా లేట్ అయిపోతూ ఉన్నాం కాబట్టి ఆ ముందు రోజు ఒక బాధ్యత తీసుకొని నేను ఈ వారం, ఈ నెలలో ఈ వారం అందరినీ ఎలక్ట్ చేస్తాను. ముందు రోజు ఫోన్ చేసి కాగువాడు అయితేనేమి, పెద్ద వీధి అయితేనేమి అందరినీ ఒక్కొక్కరు ఆ విధంగా చేస్తే ఎంత ధన్యతో ఒకసారి ఆలోచించండి. అటు రీతిగా ముందుకు వెళ్ళాలని కోరుచు. మరి ఇక్కడ సువార్త విషయానికి వస్తే మనం సువార్త చక్కగా చెప్తున్నాం, చక్కగా వింటూ ఉన్నారు, ప్రార్థన చేయమని అంటూ ఉన్నారు. కానీ నా తాలూకు ఆలోచన ఏంటంటే వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేసి ఆరాధనకు వచ్చినట్టుగా. మరి చాలా మంది వెళ్తున్నాం, ఒక వీధి వెళ్ళాం, ఒక 15 మంది 20 మంది విన్నారు. కనీసం ఒకరిద్దరైనా ఆరాధనకు వస్తే చాలా చాలా మనకి సంతోషం అనిపిస్తుంది. ప్రార్థన అందరూ చేయమంటారు, ఎందుకు? స్వస్థత కావాలి, దేవుని వల్ల మాత్రమే అవుతుందని వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తు మాత్రమే స్వస్థత ఇవ్వగలడని. కానీ ఆ సమయానికి మాత్రం కాదు. కానీ మనం ఈసారి వెళ్ళేటప్పుడు మరి సొలొమోన్ ఉందా? లేదు. ఈసారి వెళ్ళేటప్పుడు మనం పాంప్లెట్స్ ఇస్తాం. మరి మేనా టీచర్ గారు అందరు గారు వాళ్ళకి ఆ రీతిగా మన అందరూ మనకు పరిచయస్తులే కాబట్టి ఈ వారం మాతో ఆరాధనలో పాల్గొనండి. 10 గంటలకు ఉంది. మీకు ఏదైనా వెహికల్ పంపించమంటే మేము వస్తాం, బండి తెమ్మంటే మేము తెస్తాం, మీరు మాకు రావాలి. కొద్దిసేపు కూర్చోండి, మీ గురించి ప్రత్యేకంగా మరి ఒక రక్షణ గురించి వాక్య సందేశం చెప్తారు, ప్రార్థన కూడా చేస్తాం. అటు రీతిగా వాళ్ళు ఎలర్ట్ చేసి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనమే వస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా మనకు అవకాశం ఉంది. కొన్ని ఊర్లో ఇలాంటి అవకాశం ఉండదు, సువార్త కొన్ని ఆటంకాలు ఉంటాయి. కానీ వాళ్ళే ప్రార్థన చేయమని కోరుతూ వాళ్ళే కాన్ఫిలిస్తూ ఎంతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉంది. కాబట్టి దాన్ని మనం కొంచెం ఉపయోగించుకుంటే, మరి లారెన్స్ గారు ఎప్పుడు అంటారు, మరి ఎవరికి బాగలేదు చెప్పండి, నేను ప్రతిసారి ముందు వెళ్తాను వాళ్ళ దగ్గరికి అని. అలాంటి మనం చొరవ చూపించుకొని, చొరవ ఉండాలి దేనికైనా. వాళ్ళు వచ్చింది లేనిది తర్వాత రేపు ఆదివారం, ఈరోజు శనివారం, మరి పాస్టర్ గారు అయితేనేమి, పెద్దలు అయితేనేమి. ఈరోజు కాకువాడ నుంచి మనకి చాలా తక్కువ మంది వచ్చారు, పెద్ద వీధి నుంచి రాలేదు. ఎందుకు అసలు ఏమవుతుంది ఇలాగా? ఆ విధంగా మనల్ని మనం ప్రశ్నించుకొని అట్టి రీతిగా మనం వెళ్ళి అందరూ వచ్చేటట్టుగా మరి అందరూ కూడా అట్టి రీతిగా ముందుకి వెళ్ళాలని మరి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మరి ప్రార్థనా కాలం మంగళవారం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి రోజు యొక్క కాన్సెప్ట్ అది ప్రార్థన. ఓ బుక్ పెట్టాం, ఆ బుక్లో మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి. దాని గురించి చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్నీ మర్చిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాం. మరి అందరి గురించి ఎవరి మట్టుకు వాళ్ళు చేసుకుంటున్నాం. మరి రోజుకి చెప్పేది ఏంటంటే దేన్ని ఒక చిన్న షేర్ సాక్ష్యంగా మరి ఎంతమంది రాసావు కాబట్టి ఎవరైనా సరే మరి నాకు ఇది జరిగింది నేను వస్తానని కానీ ఏవైనా ఉంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక వారం మాతో ఒక 5 minutes ఆ బుక్ ప్రాప్తికి షేర్ చేసుకోవాలి. అదేవిధంగా నీ బుక్లో చంద్రశేఖర్ మాస్టర్ అని పలాస, అది కూడా రాత్రి ప్రార్థన చేశారు, ప్రార్థన రిక్వెస్ట్ పెట్టమని. ఆయన గురించి కూడా మీ ఆరాధన ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. మరి రిగార్డింగ్ సండే స్కూల్, మరి సండే స్కూల్ మరి పాతపట్నం నుంచి రోజా వస్తుంది, తను వాళ్ళ పిల్లలు వాళ్ళు వస్తూ ఉన్నారు. అంటే నేను అంటాను, అంటే ఎప్పుడు కూడా ఎక్కువ మందితో స్టార్ట్ అవ్వదు, ఇది చిన్న మందితో దాన్ని డెవలప్ చేయొచ్చు, చిన్న మందితో డెవలప్ చేయొచ్చు. ఒక చిన్న కాన్సెప్ట్ వినండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, జాగ్రత్త వినండి, దేవుడు ఉన్నాడు. మరి అద్భుతాలు చేయాలంటే చేయలేడేంటి? ఏమాత్రం డబ్బులు నాకేమీ లేవు, నాకు ఇచ్చి ప్రభు అంటే ఆకర్షణ చేసేలేడా? కానీ దేవుడు వేయలేడేంటి, సమస్తం అయిందే. కానీ మనకేమైనాడు? గుప్పిట విప్పి కానుక ఇమ్మన్నాడు, దాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. ఆ చిన్న కానుకని నేను అభివృద్ధి చేస్తానన్నాడు. ఏమి దేవుడికి డైరెక్ట్గా వేసేవచ్చు కదా? అలా దేవుడు కూడా చేయలేదు. ఏమన్నాడు? మీరు వెయ్యండి, దాన్ని అభివృద్ధి చేస్తాను. ఒక చిన్న ఒక 50 రూపాయలు ఉంది, దాన్ని డెవలప్ చేస్తాను. ఒక 500 రూపాయలు ఉంది, దాన్ని అభివృద్ధి చేస్తాను. అట్టి రీతిగా మన సండే స్కూల్ కూడా ఒకరు ఇద్దరు పెరిసి ఉంది, కృతి ఉంది. అదేవిధంగా వాళ్ళ రోజా పిల్లలు, అమ్మ వచ్చే ఆదివారం నా తల రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ వస్తారు, వాళ్ళతో పాటు మీరు పంపించండి. 9 గంటలకు పంపించండి. వీలైతే అది అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక్కడే ఉండొచ్చు. ఇంకా ఎవరైనా అంటే క్రైస్తవ బిడ్డలే కాదు, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాజారావు వాళ్ళకి కూడా చెప్తూ ఉన్నాను, రాజు, నాని, ధనుంజయ్, మనకు మేనా టీచర్ ఎవరైనా, రోజా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సతీష్ గారు, చిన్నపిల్లలు సరదాగా వాళ్ళకి ఏమైనా చిన్న పాట ఏమైనా చిన్న విద్దాం అంటే అక్కడ డబ్బులు ఏమి కాదు, కానీ చిన్న పాటను రేపించి ఒక అరగంట గంట చేసి
వాళ్ళకి పంపించేద్దాం, అంత ఉండక్కర్లేదు. సో వచ్చే ఆదివారం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సండే స్కూల్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి 9 గంటలకల్లా మరి ఆ తల్లిదండ్రులు ఆ యొక్క విధిగా ఆ యొక్క పిల్లల్ని ఇక్కడ ఉంచవలసింది గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంకా కేవలం 3.5 నెలలు మాత్రమే ఉంది సంవత్సరం పూర్తి అవడానికి. 3 నెలల 15 రోజులు, ఈరోజు 15వ తేదీ. కాబట్టి ఈ 3 నెలల 15 రోజుల్లో మనం స్త్రీలతో నడుపుతున్నాం, యూత్ నడుపుతున్నాం, అన్నీ చేస్తున్నాం, ఆత్మీయ పలకరింపులు అన్నీ చేస్తున్నాం. కానీ ఇదే ఒక్క లోటు ఉంది కాబట్టి దీన్ని కూడా ఎంతమంది అయితే అంతమంది, చిన్న ఇదే కాదు, కొంచెం ఏవైనా సరే, క్రైస్తవులే కాదు, అన్యులైనా సరే అటు రీతిగా అందరూ కూడా ముందుకి వెళ్ళాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ మనకి అప్పారా మాస్టర్ గురించి ప్రార్థన చేస్తాం గతంలో. మరి అప్పారా మాస్టర్ గారు నిజంగా ఈరోజు మన మధ్యలో ఉండడం, మరి అందుకే పాటించాం, ఎందుకంటే ఆయనలో చాలా ఉత్సాహం ఉంటుంది, ఎప్పుడు చక్కగా యాక్టివ్గా ఉంటారు. మరి అందరం ప్రార్థన చేస్తాం. మరి సతీష్ గారు కూడా మరి మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది, వారికి కూడా మరలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అప్పారా మాస్టర్ గురించి అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. అలాంటి వాళ్ళు మన సంఘానికి ఇంకా ఏవైనా క్రొత్త టెక్నిక్స్ పాటల్లో కానీ సంఘ అభివృద్ధిలో కానీ నిరంతరము మీ యొక్క సూచనలు మాకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి డాక్టర్ సౌజన్య గారు, తనకు కూడా ఈ మధ్యన కొంచెం అస్వస్థగా ఉండడం, అదేవిధంగా కృతిక్ కూడా తనకు కూడా ఫీవర్ రావడం, మరి ఈ మధ్యన తను అటెండ్ అవ్వలేకపోయినని మరి చెప్పారు. మరి తన గురించి కూడా దేవుడు నడిపించిన విధానం బట్టి మరి దేవునికి వందనాలు. అదేవిధంగా చాలా కాలం నుంచి పార్వతి మన మధ్యకి రావట్లేదు. పార్వతి ప్రార్థన చేస్తున్నా ఎలా ఉందో మరి మరి తెలియట్లేదు. నానికి చెప్పాను ఆ పక్కనే కాబట్టి అని. రాజారావుకి బాగానే ఉన్నారు కదా నాని, అది ఒకసారి వాళ్ళ గురించి అంటే దగ్గరున్న వాళ్ళు ఆ విధంగా మనం ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటే ఏదైనా ఉంటే మాకు తెలియజేస్తే మేము వెళ్తాం. వాళ్ళు ఫోన్ చేయలేని పరిస్థితి ఉన్నా కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మరి ఆత్మీయ పలకరింపుకి వెళ్ళే వాళ్ళు ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని అలాంటి ఏరియాలు సెట్ చేసుకుంటే బాగుంటుందని వాళ్ళకి మరి సజెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చెప్పిన దాన్ని బట్టి అందరూ ప్రార్థన చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఈరోజు ఒక డే ఉంది, ఏంటదా? ఇంజనీర్స్ డే. ఈరోజు మన సంఘంలో మరి చాలా మంది మరి ఇంజనీర్స్ దేశ విదేశాల్లో ఉన్నారు. వారందరి గురించి కూడా మేము అందరి ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుచు, ఈ విధంగా చెప్పిన వాళ్ళన్నీ కూడా మరి ఎండింగ్లో ఇవన్నీ గుర్తు చేసుకొని చేయాలని, సంఘ అభివృద్ధికి మనకు మనం ఎవరో రాలేదు ఎవరో లేదు కాదు, మనం ఏం చేస్తూ ఉన్నాం, దేవుడు వ్యక్తిగతంగా చూస్తాడు, నువ్వేం చేస్తావు నా కోసం. అటు రీతిగా మనందరూ కూడా ముందుకి వెళ్ళాలి. దాస్పురం తనకు కూడా చెప్తూ ఉన్నాం. మరి ఆత్మీయ పలకరింపుకి వస్తూ నారాయణమ్మ గారు ఈరోజు రాలేదు, లక్ష్మమ్మ గారు వచ్చారు. వాళ్ళు చూడండి ప్రతి దినం ప్రతి ఆదివారం ఏమీ వాళ్ళకి ఇవ్వట్లేదు, చార్జెస్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు చేస్తుంది చిన్న చిన్న కూలినాలు పడి అలాంటి వాళ్ళు సమయంకి వచ్చేస్తున్నారు. చాలా చక్కగా వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. మరి వీలైతే ఆత్మీయ పలకరింపుకి వెళ్ళే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయాలని కోరుతూ, ఇవన్నీ చేసేవాళ్ళు చివరిగా దాని గురించి చేయాలి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి క్వైర్ బిడ్డలు ఈత్వాలు ఉండాలని కోరుతూ ఈ ప్రకటనలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం ముగించుకుందాం. చెప్పబడిన ప్రకటనలన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ అభివృద్ధి కొరకు ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ప్రయాసపడిన సమయంలో సంఘ కార్యదర్శి గారు, సహోదరులు డాక్టర్ సతీష్ బెహర్ గారు ముగింపు ప్రార్థనలో మనం నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుంటాం. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నన్ను మమ్మల్ని అందరినీ మా సంఘం అంతటిని ప్రేమించి గత వారం మొదలుకొన్న ఈ రోజు వరకు మా అనుదిన ప్రవర్తనలో, మా ఆరోగ్యాల్లో, మా ప్రయాణాల్లో, మా ఉద్దేశాల్లో ప్రతి దానిలో మీ సహాయాన్ని అందిస్తున్నాయినా మమ్మల్ని క్షమిస్తూ మరొకసారి నీ సన్నిధికి చేరుకొని మనసారిని ఆరాధించి గొప్ప భాగ్యం మా అందరికి కలుగు చేశారు. అందుని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన సంఘ అధ్యక్షులు తెలియజేసిన రీతిగా సంఘం యొక్క అభివృద్ధి కొరకు నాయన నీ నామాన్ని ప్రచురపరచుటకు, మరి ముఖ్యంగా మా అందరి ప్రవర్తన విషయంలో, మేము చేస్తున్న ప్రార్థన విషయంలో మీరు సంతోషించే రీతిగా ఉండేలాగా మేము తీసుకుంటున్న ఆలోచనలు, ఆత్మీయంగా మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఏదైతే మేము చేస్తున్నామో ప్రతి కార్యక్రమంలో మీ తోడు సహాయం అందిస్తున్నారు. ఇంకను అనేక మందిలో ఆ ప్రేరణ కలుగు చేయండి, ప్రోత్సహించండి తండ్రి, ఆకర్షించండి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగానైనా ఆ సంఘ కార్యక్రమంలో ఉండగలుగుటకునైనా
మేమంతా కుటుంబంగా నిన్ను ఆరాధన చేసి నాయన మీ యొక్క దాసుడు తెలియజేసిన రీతిగా నాయన ఏదైతే మాలో ఆ పరిశుద్ధత ఉంటుందో దానిలో ఒక పరమును మీకు కనపరుస్తామని మంచి మాటను తెలియజేశారు. కనుక ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నాకును నా యొక్క సంఘం అంతటిని మీరు కలుగు చేయమని సందు ప్రాధేయపడుతున్నాము తండ్రి. వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రతి ఒక్కరిలోనైనా మీ యొక్క కృప చూపించండి, బలపరచండి, సహాయతను అందివ్వండి. అలాగే ఏదైతే మేము ఆశపడుతున్న మా కార్యక్రమం చేయాలని వాటన్నిటికీ నన్ను ఎటువంటి అవరోధం కానీ ఆటంకం కానీ లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరిలో ఆ యొక్క సంకల్పం అనేది దృఢంగా నిశ్చయించబడి వారు రాగలుగుటకు నిన్ను మనసారా స్తుతించగలుగుటకు సహాయం దయచేయండి. అలాగే సంఘాన్ని నడిపిస్తున్న నాయకులైతేనేమి, సంఘ కాపరులైతేనేమి ప్రతి విశ్వాసం మీరు దర్శించండి. ఇప్పుడు మీకు వందనాలు, స్తుతులు. పాస్టర్ గారి జీవితంలో గత వారం వారి తండ్రి యొక్క కార్యక్రమం వారు ఉండి ఆ పరిస్థితులను చక్కదిద్దుకు తిరిగి క్షేమంగా మధ్యకి రాగలటకు సహాయం చేశారు. మీకు వందనాలు. మరి ఎప్పటిలాగే తన యొక్క విధిలో నా ప్రార్థనాపూర్వక ముందు కొనసాగుతుండగా నీ సహాయతను అందించి బలపరచండి, తోడుగా ఉండండి. నన్ను ఎవరైతే సంఘ కార్యక్రమంలో నన్ను వారి వంతుగా వచ్చి నన్ను వారి యొక్క ఉద్దేశాల విషయంలో అయితేనేమి, నన్ను ప్రార్థన అవసరత విషయంలో అయితేనేమి అన్ని విధాలకు సహకారంగా ఉంటున్నారో వారిని ఇంక నువ్వు ప్రోత్సహించండి. వారి ఎటువంటి బలహీనత కానీ నన్ను ఆధ్యాత్మికంగా దిగజాడుతనంలోకి వెళ్ళిపోకుండా స్థిరంగా బలంగా ఉండగలటకు సహాయతను అనుగ్రహించండి. నన్ను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడండి. ప్రతి కుటుంబాన్ని మీరు సంరక్షించండి, రక్షించండి. ప్రభు మీకు వందనాలు, స్తుతులు. అలాగే నాన్న ఇదిగో ఈ యొక్క ప్రార్థన అనంతరం మరలా మేము మా యొక్క దైనందిన జీవితంలోకి వెళ్తున్నాము తండ్రి. ప్రతి వారం సోమవారం మొదలుకొని శనివారం వరకు మేము చేస్తే ప్రతి పనుల్లో ప్రభావ మీ తోడు, మీ కాపుదలను అనుగ్రహించి మా ప్రవర్తన అంతట్లో మీ జాగ్రత్తగా చూసుకొని మనం ప్రవర్తన మీ సరిదిద్దుకుంటూ నీ సన్నిధిలో రాగలటుకు నిన్ను స్తుతించగలటకు సహాయతను అనుగ్రహించండి. మీకు వందనాలు, స్తుతులు. చిన్నపిల్లలు అయితేనేమి, యవనస్తులను అయితేనేమి, వృద్ధులైతేనేమి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే క్యాంపులు ఉన్నారో వారి క్షేమంగా ఉండలాగా తిరిగి మా క్షేమంగా మా యొక్క నాన్న సంఘంలో మాతో పాటు చేరులాగా సహాయం తెచ్చేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రతిరోజు వారి ప్రయాణంలో వారి క్షేమంగా వెళ్ళి రాగలటకు మీ సహాయతను ఇస్తున్నారు. ఈ వారం అంతా కూడా మీ కృపలో కాపుదల్లో భద్రపరచుకుని మీకు వందనాలు. అలాగే వ్యాపారం చేస్తున్న వారు చక్కగా చేయగలటకు వారు మంచి ఫలితాలు పొందుకోగలటకు సహాయం తెచ్చేయండి. అలాగే నేను వారం మేము చేయబోతే ప్రయాణాలంతలో మీ కృప చూపించండి తండ్రి, క్షేమం ఇవ్వండి. ఎందుకంటే మీరు క్షేమం కలుగు చేయకపోతే మాకు ఆధారం లేదు నాయన. కనుక నేను మేము ప్రయాణాన్నింటినీ కూడా మీ పాసన పెడుతున్నాము. వాహనాల మీద వెళ్ళేటప్పుడు, బస్సుల మీద ఏ రకంగా ప్రయాణం చేస్తున్నా, ఆటో ద్వారా వెళ్తున్నా కూడా ప్రభావ మీ సహాయత భద్రత అనుగ్రహించబడిన సంఘాన్ని మీరు కాచి కాపాడుతూ విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే నాన్న ఇప్పుడు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారు తండ్రి, ఆ అనారోగ్యం నుంచి, ఆ బలహీనత నుంచి వారు విడుదల పొంది మరి మంచి ఆరోగ్యాన్ని పొందుకొనైనా ఆ ఆరోగ్యం పొందుకొని మరలా వచ్చేవారు వారు మంచి సాక్ష్యం తెలియజేయటకు సహాయతను అనుగ్రహించి విజ్ఞాపన చేస్తున్నారు. వృద్ధాప్యం ఉన్న వారిని ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఇదిగో అప్పారావు మాస్టర్ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. గతకాలంలో బలహీనంగా ఉన్నప్పుడు మీ యొక్క హస్తాన్ని ఇచ్చారు, నన్ను ఆరోగ్యం ఇచ్చారు, భద్రపరిచారు. ఏదో క్షేమంగా మాతో పాటు సంతోషం ఉండగలంటే మీ కృప చూపించారు. అందుబట్టి మీకు అందరూ. అలాగే ఇంకా ఎంతమంది వృద్ధాప్యులు ఉన్నారు. అమ్మనైతేనేమి, ఇందిరామని అంటే అయితే నాన్న అప్పనరసంలో అయితేనేమి, బుగతమ్మని అయితేనేమి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీరు కృపలో జ్ఞాపకం చేసుకుని ఇదిగో దాసపురం నుంచి వస్తున్న నారాయణ గారు ఏ కారణం చేత రాలేకపోయారు ప్రభావ, వారికి ఇచ్చిన ఆ నిరీక్షణ బట్టి మీకు వందనాలు, స్తుతులు తండ్రి. మేమంతా ఒకరినొకరు దాని అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ప్రభా ఒకరికొకరినైనా ఆత్మీయంగా సహకరించుకుంటూ ప్రార్థనాపరంగా ప్రేరేపించుకుంటూ ప్రభా నీకు నచ్చిన కుటుంబంగా బిడ్డలుగా మేమంతా ఉండలకు సహాయం తెచ్చేయండి. నేను కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి అవసరతలు మీరు తోడుస్తున్నారు, సహాయత నింపుతున్నారు. అందుని బట్టి వేలాది స్తుతులు. అయితే నాన్న ఇదిగో తండ్రి మేము చేస్తున్న పనుల్లో కానీ, లేకపోతే మేము చేస్తున్న నాన్న మా వ్యవహారాల్లో కానీ, లేకపోతే మా ఉద్దేశాల్లో కానీ ఎక్కడైనా మీకు వ్యతిరేకంగా మేము ఆలోచన చేస్తూ ఉంటే దయచేసి మన్నించి క్షమించి వాటన్నిటి సరిదిద్దుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలు ఉండలాగా సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధన తెక్క దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన సన్నిధి కాపుదల ఇది మొదలుకొని రాకడ పర్యంతము ఆయన ప్రేమిస్తున్నటువంటి పరిశుద్ధులందరికీ చేరవచ్చిన మనకును మన కుటుంబాలకు సంఘానికి తోడై నడిపించును గాక. ఆమేన్.